నేను మా పిల్లలకి వేద్దామనుకున్న భోగి డ్రెస్ అండి. భోగి పళ్ళు పోస్తాం కదా పిల్లలకి. అప్పుడు వేద్దామనుకుని ఈ డ్రెస్ అయితే డిజైన్ చేసుకున్నాను. ఇది నాకు బిలో 1000లో అయితే వచ్చింది. మా పిల్లలకి వేశాక నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే, మా వారు ఇంకా ఏకంగా ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి, ఒక పెద్ద ఫోటో అయితే చేయించుకుందాం మనం ఇది అని ఫోటో అయితే తీయించారండి. అంత అంటే అంత నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి. నాకు కూడా చాలా కష్టపడి ఇష్టంతో అయితే నేను ఈ డ్రెస్సులు అయితే కుట్టానండి. ముగ్గురు పిల్లలతో నాకు మామూలుగా ఉండదండి ఇంట్లో పని. అయినా కానీ చాలా కష్టపడి ఇష్టంగా అయితే మా పిల్లలిద్దరి కోసం ఇలా రెడీ చేయాలి నేను అని చక్కగా అయితే ఈ డ్రెస్సెస్ కుట్టేశాను. ఈ డ్రెస్‌లు ఎక్కడ తీసుకున్నాను ఈ క్లాత్, నాకు ఎంత క్లాత్ పడింది, పిల్లల్ని నేను ఎలా రెడీ చేశాను, వీళ్ళతో నేను ఇల్లు ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఈ విషయాలన్నీ మనం మాట్లాడేసుకుందాం. రండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలనైతే ఈ డ్రెస్సులు ఎలాగో కుట్టాను కదా, మంచిగా రెడీ చెయ్యొచ్చు అని, ఒక ఫోటోషూట్‌లా తీసుకోవచ్చు అని, డ్రెస్సెస్ వేయొచ్చు అని నేనైతే ఇలాగ ముందే రెడీ చేద్దామని హెయిర్ సెట్ చేసేసుకుంటున్నానండి. లక్కీలీ వాళ్ళకి ఆ రోజు సండే. ఆ ఒక్క రోజే నాకు వీళ్ళు దొరుకుతారు. మా చిన్న పాపకైతే హెయిర్ చాలా పలచగా ఉంటుంది. అందుకని నేను క్రింపింగ్ అయితే చేసుకుంటున్నానండి. క్రింపింగ్ చేసుకుంటే కొంచెం వాల్యూమ్‌గా కనిపిస్తుందన్నమాట. నేను హెయిర్ ఎక్స్టెన్షన్ అది అయితే యూజ్ చేయట్లేదు. మామూలుగా జడ కుచ్చులు అయితే పెడుతున్నాను. ఆడపిల్లలకి ఇలా రెడీ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నాకైతే మెయిన్లీ ఇలా చాలా ఇష్టం. మేకప్ చేయడం, జడలు వేయడం, వాళ్ళని రెడీ చేయడం, ఫోటో తీసుకోవడం. వీళ్ళు కూడా నాకు చక్కగా అయితే కోఆపరేట్ చేశారు. మా బుడ్డిగాడే కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ వీళ్ళిద్దరూ అయితే చాలా చక్కగా అయితే వేసుకున్నారండి. అండ్ డ్రెస్ విషయానికొస్తే నేను ఆన్లైన్లో తీసుకున్నదే అండి ఆ శారీ. నాకు పెద్ద పాపకైతే ఒక శారీ మొత్తం పట్టింది, చిన్న పాపకు కూడా ఒక శారీ పట్టింది. 6 ఇయర్స్ దాటిన పిల్లలకి ఎవరికైనా అండి లెహెంగాకి కంపల్సరీ ఒక శారీ మొత్తం అయితే పడుతుందన్నమాట. అలా కుట్టుకుంటేనే మనకి గేరా అన్నది ఎక్కువ ఉంటుంది. అంటే పళ్ళు పార్ట్ పోతుంది, బ్లౌజ్ పార్ట్ పోతుంది, మిగతా పార్టే మిగులుతుంది కదా. అందుకని పెద్ద పాపకి చిన్న పాపకి కూడా నాకు 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఆ 2 శారీస్కి కూడా నేను పెద్ద పాపకి 3 మీటర్స్, చిన్న పాపకైతే 2 మీటర్స్ లోపలికి క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. పైకైతే కాటన్ లైనింగ్ బాడీ పార్ట్కి. అది ఫ్రాక్. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే వెల్వెట్ క్లాత్ అండి. అది వెల్వెట్ క్లాత్ నాకు 2 మీటర్స్ అయితే పట్టింది ఇద్దరికి కలిపి. అసలు 2 మీటర్స్ చీర పన్నా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది క్లాత్. నాకు ఎందుకు ఎక్కువ పట్టిందంటే ఇది కోట్ కాలర్ అండి. కోట్ కాలర్కి దానికి యూజ్ చేస్తాం కదా, మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటివి చేసేటప్పుడు. తక్కువ క్లాత్ ఉంటే అంత బాగోదన్నమాట. అందుకని నాకు 2 మీటర్స్ అయితే పట్టింది. 3/4 హ్యాండ్స్ కూడా పెట్టుకున్నాను, నేను పఫ్ ఇచ్చాను. అలా చక్కగా అయితే స్టిచ్ చేసుకొని కోట్‌కి కూడా నేను కాలర్ వచ్చిన దగ్గర నా దగ్గర రిఫరెన్స్ పిక్ ఉండేదండి. నేను చిన్నది షార్ట్ వీడియో చేసినప్పుడు దాంట్లో పార్ట్ 1లో నేను రిఫరెన్స్ పిక్ నాకు ఎలా కావాలి అనుకుంటున్నానో అది చూపించాను. అలా అయితే నేను స్టోన్స్ కూడా స్టిక్ చేసేసుకున్నాననమాట. మా పెద్ద పాపకి జడ కొంచెం ఒత్తుగా ఉంటుంది, అందుకని తనకి ఏం అవసరం లేదు హెయిర్ ప్రిపరేషన్. చక్కగా అయితే జడ వేసేసుకోవచ్చు. జడ వేసుకున్నా కూడా ఎంతసేపైనా అలాగే ఉంటుందండి. ఇంకా చెక్కు చెదరదన్నమాట. మా ఇద్దరివి కర్లీ హెయిర్స్, అదొక బెనిఫిట్. మా పెద్ద పాపకు కూడా నేను ఎక్స్టెన్షన్ ఏం యూజ్ చేయలేదు. చక్కగా జడ కుచ్చులైతే వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మోడ్రన్, కొంచెం ట్రెడిషన్ లుక్ అయితే ఇచ్చాను. నేను భోగికి ప్రతి ఇయర్ కూడా నేనే కుట్టుకుంటానండి డ్రెస్సులు పిల్లలకి. అంటే రెడీమేడ్‌వి ఎయననమాట. నేను మాకైతే ముగ్గురికి కాంబో కుట్టుకునేదాన్ని. ఈసారి కూడా ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. వీళ్ళకైతే ముందుగా ఎవరైనా ఈ వీడియో చూసి మేమిలా రెడీ చేసుకోవాలనుకుంటున్నాము, ఇలాగ అవుట్‌ఫిట్ డిజైన్ చేసుకుంటాము అనంటే వాళ్ళకి టైం ఉండాలి. అంటే ఆ శారీస్ ఆర్డర్ పెట్టుకోవాలి, అవి రావాలి, టైలర్ దగ్గర ఇవ్వాలి, వాళ్ళు స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు పండగలంటే అందరూ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నారండి. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏం జ్యువెలరీ తీసుకోవాలి, మంచిగా ఫోటోషూట్ చేసుకోవాలి. ఇలా ఉన్నారు కదా, అందరికీ యూజ్ అవుతుంది. నా వీడియో చూసి ఎవరైనా ఒకరు అనుకుంటారు కదా, ఇలా నేను చేసుకుంటే బాగుండు అని. అందుకని ముందుగానే
నేను ఇలా చేసి పెట్టాలి అని ఒక 1 మంత్ బ్యాకే అనుకున్నానండి. అనుకున్నట్టుగానే ఆ దేవుడి దయ వల్ల ముందుగానే వీడియో తీశాను. తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది నేను ఒక 1 మంత్ కష్టమండి. నేను ముందుగానే అనుకున్నవన్నీ ప్రిపేర్ చేసుకొని, అన్నీ తీసుకొని, వీళ్ళకి చక్కగా స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను అనుకున్నాననమాట. ఇప్పుడు రెడీ చేస్తే బావుంటుందేమో ఈ డ్రెస్సులేసి ముందుగానే అని. ఎలాగో పండక్కి బోలెడు పనులుంటాయండి మనకి. అందువల్ల అప్పుడు రెడీ చేయడం కుదరదు. అందుకనే ఇప్పుడే చక్కగా రెడీ చేసేసుకొని, ఒక 2, 3 ఫోటోలయితే తీసేసుకుంటే మనకు తృప్తిగా ఉంటుంది. అప్పుడు హడావిడిగా ఉంటుంది కదా! భోగి రోజు. ఇలా అయితే చక్కగా నా చిట్టి తల్లులిద్దరిని రెడీ చేసేసాను. వీళ్ళ లుక్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిచ్చిందో. నేను చాలా కష్టపడి తీసిన వీడియో అండి. నాకు ఇంట్లో కూడా అంతే సపోర్ట్ చేశారు. నాకు ఏ లైనింగ్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం ఫ్యాబ్రిక్స్ అంటే ఆన్‌లైన్‌లో పెట్టుకోగలం గానీ, లైనింగ్స్ ఇవైతే కష్టం కదండీ! మ్యాచింగ్ దొరకవు కదా! అయినా చక్కగా తెచ్చిపెట్టారు. మేము చక్కగా అయితే పిల్లల్ని రెడీ చేసేసానండి. నేను కష్టం అనిపిచ్చినా ఇష్టంగా చేశాను ఈ పని. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ జ్యువెలరీ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఇలా వెయ్యాలి అని ముందుగానే అనుకున్నానండి నేను అన్నీ. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ జడగంటలు మీకు దేని లింక్ కావాలన్నా వాళ్ళకి తల మీద పెట్టిన మూన్, సన్ ఉన్నాయి కదా! అవి కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నవే. దేని లింక్ కావాలన్నా మీరు దేన్ని స్పెసిఫిక్‌గా దానిది అని చెప్పి లింక్ అని అడగండి. కంపల్సరీ ఇస్తాను. అన్నీ పెట్టుకున్న కుంకుమ బొట్టుకుండే అందమైతే దానిదే అండి. సెపరేట్ ఫ్యాన్ బేస్ అంటారు కదా! ఆ టైప్ అది. నేనైతే చక్కగా మా పిల్లలకి కంపల్సరీ కుంకుమ బొట్టు పెడతాను. అమ్మవారి బొట్టు దిష్టి తగలకుండా. చక్కగా అయితే నా చిట్టి తల్లులిద్దరూ రెడీ అయిపోయారు. వీళ్ళ వీడియోస్ కూడా నేను తర్వాత షార్ట్స్‌లో పెడతానండి. తప్పకుండా చూడండి. చాలా చక్కగా అయితే ఉన్నారు. ఈ కలర్ మక్మల్ క్లాత్ పైన వెల్వెట్ క్లాత్ అండి. మామూలుగా మక్మల్ క్లాత్ అంటాం కదా! వెల్వెట్ క్లాత్ అది పింక్ కలర్ రాణి పింక్ అంటారు కదా! అది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం బోలెడన్ని కలర్స్‌తో ఇంకా చేసుకోవచ్చు. గోల్డ్‌కి ఏదైనా గానీ సెట్ అవుతుంది. మేము ఇలాగా చిన్నగా పైకొచ్చి వీడియో షూట్ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత మా వారు చూసి చాలా బావుంది లుక్ అని స్టూడియోకైతే తీసుకెళ్ళిపోయారండి. మంచి ఫోటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ ఒకటి పెద్దగా చేయించుకొని హాల్‌లో పెట్టుకోవచ్చని నా డ్రీమ్ అనమాట. ఈ అవుట్‌ఫిట్ చూసి ఆయన కూడా చాలా బావుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అని తీసుకువెళ్లారు. అక్కడ స్టూడియోలో కూడా ఒక చిన్న క్లిప్ తీశాను. ఇదేంట్రా బాబు దీని పిచ్చి అనుకోకండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఆ తర్వాత ఇంకొక స్పెషల్ ఉందండి. మేమొక షాప్ ఓపెనింగ్‌కైతే వెళ్ళాము. మా పిల్లలు చక్కగా అయితే అక్కడ వీడియో అయితే తీసుకున్నాము. మీకు దేని అవుట్‌ఫిట్ లింక్స్ కావాలన్నా లింక్ అని కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. ఇవన్నీ కూడా నేనెక్కడ తీసుకున్నాననుకుంటున్నారా? ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను. నేను ముగ్గురు పిల్లలతో బయటికెళ్ళి షాపింగ్ చేయడం అనేది చాలా కష్టమండి. అది నాకు 1 శారీ అంటే షాప్‌లో దొరుకుతుంది గానీ, 2 శారీస్, 3 శారీస్ ఇలా అయితే దొరకవు కదా! అది మీషోలో అయితే కన్వీనియంట్‌గా ఉంటుందని నేను దాంట్లో ఆర్డర్ పెట్టుకుంటాననమాట. అండ్ మా పిల్లల లుక్ అయితే ఇలా ఉంది. అక్కడ అందరూ మా పిల్లల్ని చూడడమే ఇంకా. చాలా ఇక్కడి డ్రెస్సుల కంటే మీ పిల్లల డ్రెస్సులే బావున్నాయండి అని అనడమే అక్కడ అందరూ. ఒక షాప్ ఓపెనింగ్ అండి ఆ రోజు. మా దగ్గర వాళ్ళ షాప్ అనమాట. ఆ షాప్ ఓపెనింగ్‌కెళ్ళేసి మేము కొంచెం ఆ షాప్ మొత్తం చూసేసి మాకు కావాల్సినవి పర్చేస్ చేసుకొని ఇంటికొచ్చాము. మా పిల్లల లుక్ అయితే ఈ ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఉందండి. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము వీళ్ళ లుక్ చూసి. మా కళ్ళు ఒక ఆనందంతో నిండిపోయాయన్నమాట. ఆడపిల్లలు మహాలక్ష్మిలా ఉంటారు కదా! అది నిజమే అనిపిచ్చింది. చాలా అంటే చాలా బావుంది. మీకెలా అనిపిచ్చింది? ఈ అవుట్‌ఫిట్స్ ఎలా ఉన్నాయి? ఇన్ని సార్లు అడిగినందుకైనా ఒక లైక్ ఇచ్చి, ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడి దాకా చూసినందుకు చాలా థాంక్స్. బాయ్.